హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈరోజు అయితే ఒక మంచి ఫిష్ కర్రీతో మీ ముందుకైతే వచ్చేసాను. అది కూడా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, నేను దసరా హాలిడేస్కి. ఇక్కడైతే ఫిష్ కర్రీ నా స్టైల్లో, అది కూడా వంజరం ఫిష్ ఉంటుంది కదా, అదైతే కర్రీ అయితే చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా యమ్మీగా ఉంది, చాలా బాగా టేస్ట్ అయితే వచ్చింది. నేనైతే నా ఓన్ ఒక మసాలాతో అయితే ఇది ప్రిపేర్ చేశాను. ఎటువంటి బయట మసాలాలు ఏమి యూస్ చేయకుండా నా ఓన్ స్టైల్లో అయితే ఇది ప్రిపేర్ చేశాను. మీకు కూడా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మరి ఎందుకంటే ఆలస్యం, మన రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే వంజరం ఫిష్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫిష్ అయితే సిల్వర్ కలర్లో చూడటానికి చాలా బాగా నీట్గా ఉంటుంది, పొలుసు ఏమీ ఉండదు. అందుకని చెప్పేసి ఇవి ఒక ½ కేజీ చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకొచ్చినవి బాగా వాష్ చేసేసి నేనైతే నిమ్మరసం అలాగే ఉప్పు పసుపు వేసి బాగా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెంసేపు ఒక 20 మినిట్స్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఉప్పు కారం బాగా పడుతుంది. దానికోసం ముందుగా ఉప్పు పసుపు కారం అయితే వేసి కలిపేసుకున్నాను. మనకి ఎంత అంటే ఈ పీసెస్కి సరిపోతుందో అంత ఉప్పు కారం అయితే వేసేసి కలిపి మూత పెట్టుకొని సైడ్కి ఒక 20 to ½ an hour అలా, అంటే 20 minutes to ½ an hour అయితే సైడ్కి పెట్టేసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేసేసాం కదా, బాగా కలిపేసుకొని సైడ్కి పెట్టేసుకుంటే సరిపోతుంది. మనం ఉప్పు కారం వేసాం కాబట్టి ఆ పీసెస్కి అనేది బాగా పడుతుంది అనమాట. ఉప్పు కారం అన్ని ముక్కలకి బాగా కలిసేటట్టు కలుపుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు నా ఓన్ మసాలా అని చెప్పాను కదా, దానికోసం ధనియాలు అలాగే జీలకర్ర కొంచెం ఒక చిటికెడు, అంటే చిటికెడు కంటే కొంచెం ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు, ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఆవాలు వేసినా కూడా చేదు వచ్చేస్తుంది కదా. ఇక్కడైతే ధనియాలు జీలకర్ర ఆవాలను అయితే వేయించుకుంటున్నాను. అలా ధనియాలు కొంచెం వేగిన తర్వాత ఇక్కడ జీలకర్రను కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవడమే. కొంచెం ఆవాలు కూడా వేస్తున్నాను, చాలా తక్కువ, ఒక ½ టీ స్పూన్ కూడా ఉండవు. ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే మనకి మళ్ళీ చేదు వచ్చేస్తుంది. ఈ మూడింటిని బాగా వేయించుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. బరగ్గా మరీ పౌడర్ లాగా కాకుండా తొందరగానే వేగిపోతాయి. వేగుతుంటేనే అరోమా అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్లో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, అల్లం రెబ్బల్ని కూడా ఒక 5 వేసుకున్నాను. మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ని కూడా వేసేసి ఒక్కటి ఎండుమిర్చి వేసుకున్నాను. ఎందుకంటే మనం ఫిషెస్ కూడా కారం కలిపాం కాబట్టి. అలాగే అల్లం ఒక చిన్న ముక్క వేసేసి దీన్ని పౌడర్ చేసి సైడ్కి పెట్టేసుకోవాలి. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. అలాగే పోపు కోసం ఆవాలు జీలకర్ర వేసుకొని అలాగే కరివేపాకును కూడా వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఫ్రెష్ కరివేపాకు అయితే చాలా బాగుంటుంది. బాగా వేయించుకున్న తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి తొందరగా ఆనియన్ అనేది మగ్గిపోతుంది. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. తొందరగా అయిపోతుంది. మనం ఈ మసాలా అంతా రెడీ అవ్వటం, ఈ పులుసు రెడీ అవ్వటమే లేట్ అనమాట. ఇది పులుసు కూడా కాదు, నేనైతే దగ్గరగా గ్రేవీ లాగా చేశాను. మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 5 minutes అయితే అయింది. మూత తీసి చూసుకుంటే చూసారు కదా, ఆనియన్ అనేది చక్కగా వేగిపోయింది. గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. అలాగే నేను ఇక్కడ ఆనియన్ అలాగే టమాటోను కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఓన్లీ టమాటో ఆనియన్ అన్నమాట పేస్ట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం పుల్లగా ఉండే టమాటా అయితే బాగుంటుంది. ఆ పేస్ట్ని అయితే ఈ ఆనియన్లో వేసి బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి. మనకి గ్రేవీ లాగా రావాలి కదా, మరి పులుసులాగా కాకుండా నేనైతే ఇగురు పెట్టాను అనమాట. చాలా బాగా వచ్చింది. అలాగే మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ పౌడర్ అయితే ఇలా బరగ్గా పట్టేసుకున్నాను. ఆ పౌడర్ను కూడా ఇందులోనే వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఈ పౌడర్ వేయగానే చాలా మంచి వాసన అయితే వస్తుంది. అరోమా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చాలా బాగుంటుంది కర్రీ అనేది. బాగా వేయించేసుకున్నాం కదా, ఇక్కడ చూసారు కదా మొత్తం డ్రైగా అయిపోయింది. ఇప్పుడు నేను చింతపండు గుజ్జును కూడా అదే మిక్సీ జార్లో పిండేసుకున్నాను. దాన్ని కూడా ఇందులో వేసేస్తున్నాను. మనకి ఎంత పులుపు అవసరం అవుతుందో దాన్ని బట్టి వేసుకోవటమే. టమాటో కూడా వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. పులుపు కూడా మనకి ఈ గ్రేవీ అనేది చక్కగా మరిగిపోతుంది కదా, మనం పులుపు వేసాము అంతా మొత్తం బాగా మరిగిపోవాలన్నమాట. అలాగే కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి.
ఇక్కడ నేనైతే దసరా హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా. ఇక్కడైతే నేను ఇంట్లో అంటే మా అమ్మగారు తినరనమాట ఫిష్. మా పిల్లలు మా వారి కోసం అయితే నేను వండుతున్నాను. అందుకని చెప్పేసి 1/2 kg తీసుకొచ్చారు. ఈ ఫిష్ అంటే చాలా అంటే మా వారికి అయితే ఫిష్ చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి తీసుకొచ్చి వండుతున్నాను. చాలా బాగుంటుంది కూడా, ఈ కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చూసుకున్నాను. మనం సాల్ట్ సరిపోకపోతే నేను మళ్ళీ ఇంకొకసారి వేసుకుంటున్నాను. బాగా కలిపేసుకొని ఇప్పుడు చూసారు కదా, ఆయిల్ అంతా సైడ్కి వచ్చేసింది. ఇప్పుడు కొంచెం మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి అయితే వేసుకున్నాను. బాగా మరిగిపోయింది కదా మన గ్రేవీ. ఇప్పుడు మనం సైడ్కి పెట్టుకున్నాం కదా మ్యారినేట్ చేసిన ఫిష్ ముక్కలు, వాటిని ఇందులో వేసేద్దాం. వేసేసి ఎక్కువగా అటు ఇటు కలిపేయకూడదు, ఎందుకంటే ఫిష్ అయితే చెదిరిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. ఫిష్ అంత ఫాస్ట్గా కలిపేయకూడదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా మెల్లగా ఇలా ఒక్కొక్కటి మెల్లగా ఫ్లిప్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువగా కలిపేస్తే మొత్తం ఫిష్ అనేది పేస్ట్ లాగా అయిపోతుంది. ఈ ఫిష్ అయితే చిన్న చిన్న ముక్కలుగానే ఉన్నాయి కాబట్టి పర్వాలేదు. కాసేపు మూత పెట్టేసుకోవాలి. ఒక 5 minutes అంటే 5 minutes సరిపోతుంది. 5 minutes అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. మూత తీసి చూసుకుంటే చూసారు కదా బాగా ఉడికిపోయింది. ఫిష్ చాలా తొందరగానే ఉడికిపోతుంది. మనం ఏ ఫిష్ కర్రీ చేయాలంటే మసాలా పులుసు లేదంటే గ్రేవీ కావాలంటే గ్రేవీ అవి చేయడానికి మాత్రమే టైం పడుతుంది. ఫిష్ వేసిన వెంటనే తొందరగానే ఉడికిపోతుంది. ఇంకొకసారి అయితే నేను ఫిష్ పీసెస్ని అయితే ఫ్లిప్ చేసుకున్నాను. ఇప్పుడు మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు నేను పైనుంచి పోపులో కూడా వేసాను కదా కరివేపాకు, మళ్ళీ ఈ గ్రేవీలో కూడా పైనుంచి కరివేపాకు ఫ్రెష్ది వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఈ కర్రీకి. చాలా బాగుంటుంది. మీ దగ్గర కనుక కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనైతే కరివేపాకు మాత్రమే వేసుకున్నాను. వేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. చూసారు కదా మూత తీసి చూసుకుంటే ఇప్పుడు మొత్తం చక్కగా అంత గ్రేవీ కూడా దగ్గర పడిపోయింది. ఫిష్ పీస్కి బాగా పడుతుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి అలా ఉందో నాకైతే షేర్ చేసుకోండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు మొదటిగా వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.